నమస్తే అందరికీ. రాజయోగం స్వామి వివేకానంద న్యూయార్క్లో యుఎస్ఏలో ఇచ్చిన 7 ప్రసంగాల్లో ఇప్పుడు ఒకటి ధ్యానం సమాధి 7వ అధ్యాయం చూద్దాం. యోగా యొక్క 4 భాగాలు, 4 మార్గాలు మనం తెలుసు కదా. వ్యక్తి తన స్వభావాన్ని మార్పు చెందించుకున్నటకు సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యోగ విధానాలను అవలంబిస్తున్నారు. స్థూలంగా వీటి అన్నిటినీ స్వామి వివేకానందుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము మరియు రాజయోగములని తెలిపినాడు. తర్వాత రాజయోగంలో 8 అంగాలని చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ అంటే నిషేధింప తగినవేంటి అనేది, నియమ అంటే చేయవలసినట్టు విధులేంటి, ఆజ్ఞలేంటి, ఆసన అంటే శారీరక భంగిమలు గురించి, ప్రాణాయామం అంటే ప్రాణశక్తి పర్యవేక్షణ జీవనాధారము, ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాలను వాని తలంపు నుండి మరల్చి కట్టడి చేయడము, ధారణ అంటే బుద్ధిని కేంద్రీకరించడం, తర్వాత ధ్యానం అంటే వికేంద్రీకరణ, సమాధి అంటే సూపర్ కాన్షియస్నెస్ బాహ్య విషయ వైముఖ్యత. రాజయోగము అంటే సైకిక్ కంట్రోల్ మానసిక నియంత్రణ. రాజయోగం. ఓకే, నౌ ధ్యానం సమాధి. రాజయోగంలోని మొదటి 6 అంగాల గురించి స్థూలంగా తెలుసుకున్నాం. మిగిలిన అంగాలు 2. వీటిలో ఏకాగ్రతను బోధించే సూక్ష్మ సాధనాలు ఉంటాయి. రాజయోగానికి పరమ లక్ష్యం ఏకాగ్రతే. మనం పొందే సహేతుక జ్ఞానమంతా మన అంతర్గత చేతన ద్వారానే ఏర్పడుతోంది. వెలుపల ఉన్న వస్తువు ఏమిటో, అది ఎలాంటిదో ఇదంతా మనకు చేతన మూలంగానే తెలుస్తూ ఉంటుంది. ఈ బల్ల మీ ఉనికి నా ఎరుకలోకి రావటం మూలంగా బల్ల మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుస్తుంది. అదే సమయంలో నా ఉనికిలోని చాలా భాగం నాకు తెలియకుండా ఉంటుంది. శరీరంలో వివిధ అవయవాలున్నాయి, మెదడులో రకరకాల భాగాలున్నాయి, కానీ వాటి ఎరుక ఎవరికీ లేదు. నేను భోజనం చేస్తుంటాను, అదంతా తెలిసే చేస్తుంటాను. అయితే అది జీర్ణం అవుతున్నప్పుడు మాత్రం ఆ విషయం నాకేమీ తెలియదు. ఆహారం రక్తంగా మారుతుంది, రక్తం దేహమంతా ప్రసరిస్తుంది, దేహానికి జవసత్వాలు కలుగుతాయి. అయితే ఈ చర్యలన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అయినా ఈ చర్యలన్నీ చేస్తున్నది నేనే సుమా. ఈ ఒక్క దేహంలో 20 మంది ఉంటారా? ఉండరు కదా. మరి ఈ కార్యాలన్నీ నేనే చేస్తున్నాను అన్న నిజం నాకు ఎలా తెలుస్తుంది? తినటం, వచనం చేసుకోవటం నీ పని, శరీరానికి పుష్టి కలిగించడం మరొకరి పని అని వాదించవచ్చు. కానీ అది జరిగే పని కాదు. మనకు తెలియకుండా జరిగిపోతున్న చర్యలన్నిటినీ ఎరకలోకి తేవచ్చునని నిరూపించగలం. మన గుండె మన నియంత్రణ లేకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నవారిలో గుండెను ఆపడానికి ఎవరికీ సామర్థ్యం లేదు. అది తన పని తానే చేసుకుంటూ పోతుంది. ఈ గుండెను కూడా స్వవశం చేసుకోవచ్చు. మన ఇచ్ఛానుసారంగా దీన్ని వేగంగా లేదా నెమ్మదిగా పని చేయించవచ్చు. అంతేందుకు గుండెను పూర్తిగా క్రియారహితంగా కూడా చేసుకోవచ్చు. సాధన ద్వారా గుండె మన వశం అవుతుంది. అలాగే దేహంలోని ఏ భాగాన్నైనా స్వవశం చేసుకోవచ్చు. అంటే మన ఎరుక లేకుండా జరిగే దేహ వ్యాపారాలన్నింటినీ కూడా మనమే చేస్తున్నామని తెలుస్తుంది కదా. అలా చేస్తున్నామన్న విషయం మనకు తెలియదు, అంతే. దీన్ని బట్టి ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. మనసు 2 క్షేత్రాల్లో పనిచేస్తూ ఉంటుందని. ఒకటి చేతనావస్థ, ఈ అవస్థలో జరిగే పనులన్నింటిలోనూ అహంభావన ఉంటుంది, అంటే నేను చేస్తున్నాను అన్న ఎరుక ఉంటుంది. రెండవది అచేతనావస్థ. ఈ అవస్థలో జరిగే పనులన్నీ అహంభావన లేకుండానే జరిగిపోతుంటాయి. అంటే నేను చేస్తున్నాను అన్న ఎరుక వీటి యందు మనకు ఉండదు. కాబట్టి మనసు 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. నేను అన్న భావనతో కూడిన పని, నేను అన్న భావన లేని పని. మొదటిది సచేతన క్రియ, రెండవది అచేతన క్రియ. నిమ్నజాతి జంతువులో ఈ అచేతన క్రియను సహజ జ్ఞానం ఇన్స్టింక్ట్ అంటాం. ఉత్తమజాతి జంతువుల్లో ఉత్తమోత్తమ జంతువు అయిన మనిషిలో సచేతన క్రియ అని అంటాం.
ఈ రెండే కాదు, మనసుకు మరో అవస్థ కూడా ఉంది. అహంయుక్త సచేతన క్రియ కన్నా మించిన మరో వ్యాపారం కూడా మనసుకుంది. నేను అన్న భావంతో కూడిన ఎరుకను కూడా అది దాటిపోతుంది. అహంయుక్త మనోవ్యాపారం అహం రహిత మనోవ్యాపారం కన్నా ఉన్నతం కదా. అలాగే అహంయుక్త మనోవ్యాపారాన్ని మించిన ఉన్నత స్థితి కూడా ఉంది. ఇది ఎరుకకు అతీతంగా ఉండే అవస్థ. ఇందులో నేను అన్న ప్రవృత్తి ఏర్పడదు. ఈ మూడు మానసిక స్థితుల్లో మధ్యలో ఉండే బోధావస్థ, ఎరుక కలిగిన స్థితిలో మాత్రమే నేను అనే వృత్తి ఏర్పడుతుంది. పైన ఉండే బోధాతీత అవస్థలో, కింద ఉండే బోధరహిత అవస్థలో నేను అనే వృత్తి అసలు ఉండదు. అయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు బోధావస్థను దాటితే దాన్ని అతీంద్రియ జ్ఞానం లేదా సమాధి అంటారు. సమాధి పొందిన వ్యక్తి బోధావస్థను దాటకుండా కిందికి జారి తక్కువ స్థాయిలోకి వెళ్ళలేదని మనకు ఎలా తెలుస్తుందని మీరు అనవచ్చు. నిజమే, క్రింది అవస్థలో పై అవస్థలో రెంటిలో కూడా నేను వృత్తి ఉండదు. అయితే ఫలితాన్ని బట్టి ఏది ఉచ్చస్థితో ఏది నీచస్థితో మనం నిర్ణయించవచ్చు. ఒక వ్యక్తి గాఢంగా నిద్రించాడు అనుకోండి, అప్పుడు అతను బోధావస్థకు కింది స్థితిని అనుభవిస్తుంటాడు. ఊపిరి పీలుస్తుంటాడు, నిద్రలో శరీరాన్ని కదిలిస్తుంటాడు. ఇదంతా అతనికి తెలియదు. నిద్రలో చాలా శరీర వ్యాపారాలు చేస్తున్నా అతనికి ఆ ఎరికే ఉండదు. నిద్రించే ముందు అతను ఏ స్థితిలో ఉంటాడో, నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. నిద్రించేంత వరకు అతనికి ఎంత జ్ఞానం ఉంటుందో, నిద్ర తర్వాత కూడా అతనికి అంతే జ్ఞానం ఉంటుంది. అతని జ్ఞానం ఏమాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలగదు. కానీ సమాధిని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్లే ముందు అతను మూర్ఖుడై ఉంటే సమాధి తర్వాత అతను ఋషిగా మారిపోతాడు. ఈ తేడా ఎందుకు? ఒక అవస్థ నుండి బయటపడితే వ్యక్తి మొదటిలా మామూలుగానే ఉంటాడు. మరొక అవస్థ నుండి బయటపడితే అతను తత్వదర్శిగా, ఋషిగా, ప్రవక్తగా, పరమ పవిత్రుడిగా పరిణామం చెంది పునర్జీవితుడై అఖండ జ్ఞాన సంపన్నుడై ఉంటున్నాడు. ఇలా రెండు రకాల ఫలితాలు చూస్తున్నాం. కార్యాలు వేరువేరు కాబట్టి కారణాలు కూడా వేరువేరుగా ఉండాలి. సమాధి నుండి బయటికి వచ్చిన వ్యక్తికి కలిగే దివ్యానుభూతి బోధరహితావస్థలో కూడా కలగదు. అంతేకాదు, బోధావస్థలో కలిగే సహేతుక జ్ఞానం కన్నా ఈ దివ్యానుభూతి మహత్తరమైంది. కాబట్టి ఇది తప్పక అతీంద్రియ జ్ఞానమై ఉండాలి. ఆ అతీంద్రియ జ్ఞానావస్థ సమాధియే. సమాధి అంటే స్థూలంగా ఇదే. మరి ఈ సమాధి వల్ల లాభం ఏమిటి అని అంటారా? చెప్తాను. హేతువాదం లేదా బోధాయుక్త మనోవ్యాపారం చాలా పరిమిత జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇంద్రియ జన్య జ్ఞానాన్ని హేతువాదం ఎప్పుడూ దాటిపోలేదు. మనిషికి ప్రాణప్రియమైన విషయాల జ్ఞానమంతా హేతువాద పరిధిని దాటే ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ ఉందా? దేవుడు ఉన్నాడా? ఈ విశ్వాన్ని నియమించే అనంత జ్ఞాన శక్తి ఏదైనా ఉందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ హేతువాదానికి అందవు. హేతువాదం వీటికి జవాబు చెప్పలేదు. హేతువాదం ఏమంటుంది? నేను అజ్ఞేయవాదిని, ఒక విషయం అవునో కాదో నాకు తెలియదు అంటుంది. కానీ మనకు మాత్రం ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. వీటికి సరైన సమాధానం లభించకపోతే మానవ జీవితమే వ్యర్థమైపోతుంది. మన నైతిక సిద్ధాంతాలు, ధార్మిక ప్రవృత్తులు, మానవ స్వభావంలోని అత్యున్నతాంశాలు అన్నీ కూడా హేతువాతీత తత్వాలపైనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ మనం తప్పక జవాబులు తెలుసుకోవాలి. ఈ జీవితం ఒక నాటకమైతే, ఈ విశ్వం ఆకస్మిక అనుసంయోగ జనితమైతే, మరి నేను మరొకరికి మేలెందుకు చేయాలి? సాటి జీవుల ఎడ కరుణెందుకు చూపాలి? న్యాయంగా ఎందుకు ఉండాలి? ఒకరికొకరు సానుభూతి ఎందుకు కలిగి ఉండాలి? ఈ లోకంలో ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చుగా, ఎవరి లాభం వారు చూసుకోవచ్చుగా. మరు జన్మ ఉంది, పరలోకాలున్నాయి అన్న ఆశ లేనప్పుడు నేను సాటి మనిషిని ఎందుకు ప్రేమించాలి? అతన్ని గొంతుకు ఎందుకు కోయకూడదు? మోక్షం లేదు, ఈ దృశ్య ప్రపంచానికి మించి మరేమీ లేదు, కేవలం కఠిన నిర్జీవ శాసనాలే ఉన్నాయి అన్నదే నిజమైతే, మరి నా శక్తి మేరకు ఇహలోక సుఖాలను అనుభవించి ప్రయత్నం చేయడమే మంచిది కదా. ఇహలోక ప్రయోజనంపై ఆధారపడి నైతిక వర్తనం నిర్మాణమైందని కొందరు చెబుతుంటారు. ఏమిటి ఆ ప్రయోజనం? ఎక్కువ మందికి ఎక్కువ సుఖం కల్పించడమా? ఇలానే నేను ఎందుకు కల్పించాలి? నా ప్రయోజనం నెరవేరే పక్షంలో చాలామందికి నేను దుఃఖం ఎందుకు కల్పించకూడదు? ఈ ప్రశ్నలకు ఐహిక ప్రయోజనవాదులు ఏం సమాధానం చెబుతారు? నిజానికి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకెలా తెలుస్తుంది?
సుఖాన్ని కోరి ఆ ప్రేరణతో నా కోరికను నెరవేర్చుకుంటాను. ఇది నా స్వభావం, అంతే. నాకు కోరికలున్నాయి, వాటిని తృప్తిపరచుకోవాలి. వద్దని ఎందుకంటారు? మానవ జీవితం గురించి, నీతి గురించి, మృత్యులేని ఆత్మ గురించి, భగవంతుడు ప్రేమ సానుభూతుల గురించి, సత్ప్రవర్తన, స్వార్థరాహిత్యం గురించి ఈ సత్యాలు, సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నిటికీ మూలాధారం ఏది? మానవ జీవితం గురించి, నీతి గురించి, మృత్యులేని ఆత్మ గురించి, భగవంతుడి గురించి, ప్రేమ సానుభూతుల గురించి, సత్ప్రవర్తన గురించి, స్వార్థరాహిత్యం గురించి ఈ సత్యాలు, సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నింటికీ గల ఆధారం ఏది? స్వార్థరాహిత్యం అన్న భావన మీదే నీతిశాస్త్రం, మనిషి ప్రవర్తన, విజ్ఞానం ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. స్వార్థరాహిత్యం అన్న ఈ ఒక్క మాటలో మానవ జీవితాశయాల అన్నింటినీ ఇమిడ్చివేయవచ్చు. అసలు స్వలాభాన్ని ఎందుకు వదలాలి? స్వార్థరహితంగా ఉండు అని నాకెందుకు విధించారు? దీనికి ఏమైనా గట్టి కారణం ఉందా? స్వార్థపరుడిగా నేను ఎందుకు ఉండకూడదు? సహేతుకమైన కారణం ఉందా? అయితే చూపించండి. స్వలాభం కోరకుండా జీవించండి అని చెప్పడం కవిత్వానికి రాణించవచ్చు, కానీ అది సరియైన కారణం కాదు. స్వలాభాన్ని నేనెందుకు విడవాలో, మంచిగానే ఎందుకు ఉండాలో చెప్పండి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అలా శాసిస్తే మాత్రం నేను అలా ఉండాలా? దాన్ని నేను ఒప్పుకోను, అలా ఉండను. స్వలాభం కోరకుండా జీవిస్తే నాకేం లాభం? ఎక్కువ సుఖమే ఆ లాభం అంటారా? అలా అయితే స్వార్థపరునిగా ఉంటేనే నాకెంతో లాభం. ఐహిక ప్రయోజనవాదులు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు. అపార సముద్రంలో ఒక నీటి బొట్టు, ఒక ఈ దృశ్య ప్రపంచం, అనంత పదార్థ రాశిలో ఇది ఒక అణువు అన్నదే దీనికి సరైన జవాబు. స్వార్థరాహిత్యాన్ని మానవులకు బోధించిన మహాత్ములు ఆ భావాన్ని ఎలా గ్రహించారు? సహజ జ్ఞానంతో మాత్రం కాదు. సహజ జ్ఞానంతో జీవించే జంతువులకు స్వార్థరాహిత్యం అన్నదే తెలియదు. తార్కిక జ్ఞానంతో కూడా ఈ భావం కలగదు. తర్కం ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటుంది. మరి ఈ భావం ఎక్కడి నుండి కలుగుతోంది? ప్రపంచంలోని గొప్ప ప్రవక్తలంతా ఒక విషయంలో ఏకీభవించారని మనకు చరిత్ర చెబుతోంది. మాకు లభించిన తత్వ సిద్ధాంతాలన్నీ పైనుండే వచ్చాయి అని వారంతా అంటారు. అయితే అవి వారికి నిజంగా ఎక్కడి నుంచి ప్రాప్తించాయో వారిలో చాలామందికి తెలియదు. రెక్కలతో ఎగురుతూ మానవ రూపంలో ఉన్న ఒక దేవదూత ఆకాశం నుండి దిగివచ్చాడని, ఈ సందేశాన్ని విను అంటూ తనకు చెప్పాడని ఒక ప్రవక్త అంటాడు. ఒక దేవత తనకు ప్రత్యక్షమైందని మరో ప్రవక్త చెప్తాడు. కొన్ని దివ్యాంశాలను తన పూర్వీకుడొకడు తనకు తెలిపాడని మరో ప్రవక్త ప్రకటిస్తాడు. వీరికి ఇంతకన్నా మించి తెలియదు. అయితే ఒక విషయం ఉంది. తర్కంతో కానీ హేతుప్రక్రితో కానీ ఈ దివ్యజ్ఞానం కలగలేదని, పైనుండి మాత్రమే లభించిందని వీరంతా ముక్తకటంగా చెబుతుంటారు, ఏకీభవిస్తుంటారు. మరి ఈ విషయమై యోగశాస్త్రం ఏమంటుందో చూద్దాం. వారికి ప్రాప్తించిన దివ్యజ్ఞానం హేతువాదానికి అతీతమనడం సమంజసమే. అయితే ఈ జ్ఞానం మరెక్కడి నుంచో రావడం లేదు, అంతర్గతం నుండే వస్తున్న సుమా అని యోగశాస్త్రం వక్కానిస్తుంది. హేతువాదానికి అతీతంగా అతీంద్రియ జ్ఞానంగా ఉండే ఉన్నతావస్థ మనసులోనే ఉంది. ఆ అవస్థను పొందితే అతీంద్రియ జ్ఞానం లభిస్తుంది అని యోగులు అంటారు. ఈ అవస్థ సామాన్య మానవ స్వభావానికి అతీతంగా తార్కిక జ్ఞానానికి అందకుండా ఉంటుంది. అలాంటి అవస్థ శాస్త్ర విధి తెలియని వ్యక్తికి దైవవశాత్తు లభించవచ్చు. ఇలా హఠాత్తుగా తనకు తెలియకుండా దివ్యజ్ఞానం తనకు లభించేసరికి అది పైనుండే ప్రాప్తించిందని ఆ వ్యక్తి అంటాడు. దివ్యావేశం, అతీంద్రియ జ్ఞానం ఏ దేశంలోనైనా ఒకే విధంగా ప్రాప్తిస్తూ ఉంటుంది. కానీ అసలు నిజం ఎవరికీ తెలియకపోవడం వల్ల రకరకాలుగా అది తమకు వచ్చిందని చెప్తుంటారు. ఒకరు దేవదూత చెప్పిందంటారు, ఒకరు దేవదూత ఇచ్చిందంటారు, ఒకరు దేవుడు ప్రసాదించాడంటారు. నిజానికి మనసులోనే ఎంతో సహజంగా ఈ జ్ఞానం కలుగుతోంది. అయితే తమ విద్యాబుద్ధుల విశ్వాసాలను బట్టి దీనికి రకరకాల కారణాలను సృష్టించుకుంటున్నారు. అంతే. నిజం ఏమిటో తెలుసా? ఈ దివ్యజ్ఞానం వీరికి అనుకోకుండా కాకతాళీయంగా లభిస్తోంది. దివ్యజ్ఞానాన్ని ఇలా కాకతాళీయంగా పొందడం హానికరం అంటారు యోగులు. చాలామంది దీనివల్ల పిచ్చివారే అవకాశం ఉంది. ఈ జ్ఞానంలోని తత్వాన్ని తెలుసుకోకుండా హఠాత్తుగా ఈ దివ్యజ్ఞానాన్ని పొందిన వారు ఎంతటి వారైనా సరే వారంతా చీకట్లో తడుముకునేవారుగానే కనిపిస్తారు. పైగా ఈ జ్ఞానానికి తోడుగా వారు కొన్ని విచిత్ర మూఢ నమ్మకాలు కూడా కలిగి ఉండేవారని తెలుస్తుంది. వారంతా మతిభ్రమకు లోనయ్యారు. గుహలోనున్న తన వద్దకు ఒకరోజు గేబ్రియల్ అనే దేవదూత వచ్చిందని, తనను హరాక్ అనే దివ్యాంశం మీద ఎక్కించుకుపోయిందని మహమ్మద్ చెప్తాడు. తానప్పుడు దివ్య లోకాలను చూశానని అతను అంటాడు. అయినా అతను కొన్ని గొప్ప సత్యాలు వెల్లడించాడు. ఖురాన్ చదువుతూ ఉంటే గొప్ప సత్యాలు మూఢనమ్మకాలతో మేళవం చెందినట్లు తెలుస్తుంది. దీనికి ఏమిటి కారణం? దివ్యావేశం
కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది అనుకోకుండా కాకతాళీయంగా అతనికి లభించింది. అతను సుశిక్షితుడైన యోగి కాదు. అందుకే తన కార్యాలకు కారణం అతనికి తెలియదు. మహమ్మద్ ప్రపంచానికి చేసిన మేలు గురించి ఆలోచించండి. అలాగే అతను మతోన్మాదం వల్ల లోకానికి జరిగిన కీడును కూడా గ్రహించండి. అతని ఉపదేశాల కారణంగా కోట్లాది మందిని ఊచకోతకోశారు. ఎంతోమంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతోమంది పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఎన్నో దేశాల మూలంగా నాశనమయ్యారు. ఎన్నో దేశాలు సమూలంగా నాశనమయ్యాయి. ఎంతోమంది చిత్రవదకు గురయ్యారు. ఈ కీడు గురించి ఆలోచించండి. కాబట్టి మహమ్మద్ ఇతర గొప్ప ప్రవక్తల జీవిత చరిత్రను విమర్శించి చూస్తే ఇలాంటి మతిభ్రమ అనే ప్రమాదానికి వారు ఎలా గురయ్యారో తెలుస్తుంది. అయినా వారందరికీ దివ్యజ్ఞానం ప్రాప్తించింది. ఇలా భావావేశంలో ప్రవక్త అతీంద్రియ జ్ఞానాన్ని పొందినప్పుడు కొన్ని తత్వాలను దర్శిస్తాడు. దాంతో పాటుగా కొన్ని మూఢనమ్మకాలకు కూడా అతను గురి అవుతుంటాడు. మహమ్మద్ గొప్ప ఉపదేశాలతో లోకానికి ఎంతో మేలు జరిగింది. అయితే అతని మూఢనమ్మకాలతో లోకానికి అంతకు రెట్టింపు కీడు జరిగింది. మానవ జీవితం అనే అసంగత విషయ విన్యాస రాశి నుండి మనం ఏదైనా సమంజస భావాన్ని గ్రహించాలంటే హేతువాదాన్ని అతిక్రమించాలి. దానికోసం మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. శాస్త్రోక్త సాధనాన్ని ప్రశాంతంగా సక్రమంగా చేయాలి. ఇతర శాస్త్రాల మాదిరి రాజయోగాన్ని కూడా ఒక శాస్త్రంగా పరిశీలించాలి. హేతు విమర్శను ఆధారం చేసుకోవాలి. సత్యాన్వేషణకు దోహదం చేసేదాకా దాన్ని అవలంబించాలి. హేతు విమర్శ నిలవలేని స్థితిలో ఉన్నతావస్థను పొందేందుకు అదే దారి చూపుతుంది. నేను ఈశ్వర ప్రేరితుడను అని చెబుతూ ఆ వెంటనే యుక్తి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మాటలు నిరాకరించండి. ఎందుకంటే సహజ జ్ఞానం, తార్కిక జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం లేదా బోధావస్థ, బోధాతీత వ్యవస్థ ఈ మూడు ఒకే మనసుకు సంబంధించినవై ఉంటాయి. ఒకే వ్యక్తిలో ఈ మూడు రకాల మానసిక స్థితులు ఉండవు. అయితే ఒక మానసిక అవస్థ వికసించి ఉన్నత అవస్థలోకి పరిణమిస్తుంది. సహజ జ్ఞానం తార్కిక జ్ఞానంగా మారుతుంది. తార్కిక జ్ఞానం అతీంద్రియ జ్ఞానంగా వికసిస్తుంది. ఈ అవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావు. యథార్థ దివ్య జ్ఞానం యుక్తి విరుద్ధంగా ఉండదు. పైగా యుక్తిని సిద్ధింపజేస్తుంది. ప్రతిష్ఠించడమే నా ఆశయం. వినష్టం చేయడం కాదు అని గొప్ప ప్రవక్తలు చెబుతున్నట్లు దివ్య జ్ఞానం హేతు జ్ఞాని ఎప్పుడూ దోహదం చేస్తూ హేతు జ్ఞానాన్ని సిద్ధింపజేస్తూ ఉంటుంది. శాస్త్ర విధి ప్రకారం అతీంద్రియ జ్ఞానావస్థ సమాధి మనకు కలగడమే యోగాంగాల వల్ల కలిగే ప్రయోజనం. ప్రాచీన మహర్షులకు దివ్యజ్ఞానం సహజ సిద్ధంగా ఉంటే ప్రతి మనిషికి అది అసహజ సిద్ధమే కావాలి. వారెవరూ అద్వితీయులు కారు. వారు కూడా మనలాంటి మనుషులే. అయితే వారు గొప్ప యోగులుగా మారారు. మనము కావచ్చు. అతీంద్రియ జ్ఞానం వారికి సిద్ధిస్తే మనకు సిద్ధిస్తుంది. వారేమీ విచిత్ర వ్యక్తులు కారు. ఒక వ్యక్తి ఆ స్థితి పొందాడంటేనే ప్రతి వ్యక్తి దాన్ని పొందవచ్చని కాదు. ప్రతి మనిషి ఆ స్థితిని పొంది తీరాలి. అతీంద్రియ జ్ఞానాన్ని సాధించడమే మతం. స్వానుభూతియే మన గురువు. జీవితమంతా వాద వివాదాలు చేయండి. స్వానుభూతి కలిగేదాకా సత్యాన్ని ఏమాత్రం గ్రహించలేము. ఒక వ్యక్తి వైద్య గ్రంథాల పోగు చేసుకుంటే అతను వైద్యుడైపోతాడా? ఒక దేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ దేశ పటాన్ని చూస్తే సరిపోతుందా? నేను ప్రత్యక్షంగా ఆ దేశానికి వెళ్ళి చూడాలి. ప్రత్యక్షంగా చూడాలి అన్న కుతూహలాన్ని మాత్రమే ఆ పటం కలిగిస్తుంది. అంతేకాదు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం వల్ల మన బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఒక పుస్తకంలో బ్రహ్మజ్ఞానం అంతా ఉందనడం, ఈశ్వరుడిని నిందించడమే. భగవంతుడు అప్రమేయుడు, అనంతుడు అంటూనే అతన్ని ఒక చిన్న పుస్తకం మధ్యలో ఇరికించడం ఎంత అవివేకం. పుస్తకాల్లోని విషయాలను నమ్మకపోవడం వల్ల, పుస్తక పుటల్లో బ్రహ్మజ్ఞానం అంతా కనిపించకపోవడం వల్ల ప్రశ్నించిన కోట్లాది మందిని చంపివేశారు కదా. అయితే ఈ మధ్యకాలంలో ఈ హత్యలు, చిత్రవదలు తగ్గాయి. కానీ పుస్తకాన్ని ఈ లోకం ఇంకా ఘోరంగా నమ్ముతూనే ఉంది. సమాధిని పొందాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి. రాజయోగంలోని ప్రతి అంగాన్ని సక్రమంగా అభ్యాసం చేయాలి. ప్రత్యాహారం, ధారణ తర్వాత ధ్యానం గురించి వివరంగా తెలుసుకోవాల్సి ఉంది. వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనసును నిలిపితే చిత్తం ఆ లక్ష్యంలో అవిచ్ఛిన్నంగా ఉండిపోతుంది. దీన్నే ధ్యానం అంటాం. ప్రతిదీ లేదా ఇంద్రియానుభవంలోని బాహ్యాంశాన్ని తొలగించి అంతరాంశమైన అర్థాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది. ధారణ, ధ్యానం, సమాధి ఈ మూడింటి కలయికే సంయమనం. మొదట ఒక లక్ష్యం మీద
చిత్తం ఏకాగ్రం కావాలి. ఆ ఏకాగ్ర స్థితిలో అలాగే కొంతకాలం ఉండిపోవాలి. ఆ ధ్యానంలోని లక్ష్యంలోని బాహ్యాంశాన్ని వదిలి అంతరాంశంలోనికి నిమగ్నం కావాలి. ఇలాంటి చిత్తానికి అంతా వశమైపోతుంది. ఇదే అత్యున్నత సమాధి. కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతదాకా వాస్తవం సుఖం మనకు దొరకదు. ధ్యాన చిత్తులం సాక్షిభూతులం అయితే తప్ప మనకు వాస్తవ సుఖం ఆనందం లభించదు. జంతువులు ఇంద్రియాల్లో రమిస్తాయి, మనిషి బుద్ధిలో రమిస్తాడు, దివ్యపురుషుడు ఆత్మలో రమిస్తాడు. ధ్యానంలో ఉండగలిగే వ్యక్తికి నిజంగా ప్రపంచమంతా రమణీయంగా కనిపిస్తుంది. కోరలు వదిలి సంగత్యాగం చేసి జీవించే వ్యక్తికి ప్రకృతిలో జరిగే మార్పులన్నీ అందాల దృశ్యాలుగా గోచరిస్తాయి. ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఒక శబ్దం వింటాం. ఇందులో మొదటి క్రియ బాహ్య స్పందన, ఇంద్రియం విషయంతో కలపడం. ఈ స్పందనాన్ని మెదడుకు నాడులు చేరుస్తాయి. ఇది రెండవ క్రియ. అప్పుడు మన మనసు ప్రతిస్పందిస్తుంది. ఇది మూడవ క్రియ. ఆకాశంలో పుట్టే స్పందనం నుండి మనసులో కలిగే ప్రతిస్పందనం వరకు మనం వినే శబ్దమే కారణమై ఉంటుంది. మనసులో ప్రతిస్పందన కలగగానే శబ్దజ్ఞానం ఏర్పడుతుంది. ఈ చర్యను శబ్దం, అర్థం, జ్ఞానం అని యోగ పరిభాషలో చెప్తారు. ఆకాశ సంబంధ స్పందనం, నాడుల్లో మెదడులో కలిగే చలనం, మనసు ప్రతిస్పందించడం అని దీన్ని శరీర శాస్త్ర పరిభాషలో వివరిస్తారు. నిజానికి ఈ మూడు కూడా వేరు పనులే, కానీ అంతా మిశ్రమంగా ఉండడంతో ఈ పనుల విశిష్టత తెలియడం లేదు. ఈ మూడింటి కూడికతో జరిగే కార్యాన్ని తప్ప మనం వీటిలో ప్రతిదాని పనిని గ్రహించడం లేదు. ఈ సంయుక్త కార్యాన్నే మనం బాహ్య విషయం అంటున్నాం. ప్రతి ఇంద్రియానుభవంలో కూడా ఈ మూడు మనసు పనులుంటాయి. వీటిని వేరు చేసి మనం ఎందుకు తెలుసుకోవడం లేదు అని అనడానికి కారణమేమీ లేదు. యమ నియమాలను అభ్యాసం చేస్తే చిత్తస్థైర్యం కలుగుతుంది, మనోనిగ్రహం ఏర్పడుతుంది. దానివల్ల సూక్ష్మ గ్రహణ శక్తి అలవడుతుంది. ఇలాంటి చిత్తాన్ని ధ్యానంలో లగ్నం చేయాలి. స్థూల లక్ష్యంతో ధ్యానాన్ని ముందుగా ప్రారంభించాలి. క్రమంగా సూక్ష్మ లక్ష్యాల వైపుకు వెళ్ళాలి. చివరికి ఏ లక్ష్యం లేకుండా ధ్యానంలో ఉండిపోవాలి. మొదట సుఖదుఖాలు మొదలైన సంవేదనాలకున్న బాహ్య కారణాలను మనసులో పరిశీలించాలి. తర్వాత అంతర్గత చలనాలను అవలోకించాలి. చివరిగా మనసుకు చేసే ప్రతిక్రియలను పరికించాలి. ఇంద్రియానుభవాల బాహ్య కారణాలను చక్కగా గ్రహిస్తే చాలు. సూక్ష్మ పదార్థాలను, సూక్ష్మ విషయాలను, సూక్ష్మ రూపాలను కనుక్కోగలం. శరీరం లోపలి చలనాలను వాటి నిజరూపంలో గ్రహిస్తే చాలు. మనోన్మృతులు భౌతిక శక్తిగా మారడానికి ముందే మనసు వాటిని నిరోధించగలుగుతుంది. మనోవృత్తులు భౌతిక శక్తిగా మారడానికి ముందే మనసు వాటిని నిరోధించగలుగుతుంది. ఇంద్రియ గోచర ప్రతి విషయం, ప్రతి ప్రభావం మనసు చేసే ప్రతిక్రియ ఫలితాలే. కాబట్టి మనసు చేసే ప్రతిక్రియను పూర్తిగా గ్రహిస్తే చాలు. యోగి సర్వజ్ఞుడైపోతాడు. అతనికి మనసు స్వరూపం కనిపిస్తుంది. అతనికి సంపూర్ణ మనోనిగ్రహం సిద్ధిస్తుంది. యోగ సిద్ధులు ఎన్నో లభిస్తాయి. అయితే యోగి వాటి మొహంలో చిక్కుకుంటే మాత్రం అతనికి వికాసం అంతటితో ఆగిపోతుంది. భోగవాంఛల మహా అడ్డంకులు సుమా. ఇలాంటి దివ్యశక్తుల్ని కూడా అయోగి త్యాగం చేయాలి. అప్పుడే సంపూర్ణ ఇత్తవత్తి నిరోధమనే పరమ పురుషార్థం అతనికి ప్రాప్తిస్తుంది. సంపూర్ణ చిత్తవృత్తి నిరోధమనే పరమ పురుషార్థం అతనికి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో మనోవిక్షేపాలకు, శరీర వ్యాపారాలకు చలించని స్వయం జ్యోతి జ్ఞానస్వరూపం శాశ్వతం సర్వవ్యాప్తమై దీపించే స్వస్థితిని అతను పొందుతాడు. దీనినే సమాధి అంటారు. సంపూర్ణ చిత్తవృత్తి నిరోధం అనే పరమ పురుషార్థం అతనికి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో మనోవిక్షేపాలకు, శరీర వ్యాపారాలకు చలించని స్వయం జ్యోతి జ్ఞానస్వరూపం శాశ్వతం సర్వవ్యాప్తమై దీపించే ఈ స్వస్థితిని అతను పొందుతాడు. దీన్నే సమాధి అంటారు. ఈ సమాధిని ప్రతి మనిషి పొందడానికి, మనిషే కాదు ప్రతి జంతువు పొందడానికి పూర్తి హక్కు ఉంది. అతి చిన్న జంతువు నుండి ఉత్తమోత్తమ దేవత వరకు ఉన్న ప్రతి జీవి కూడా ఎప్పటికైనా సమాధిని తప్పక పొంది తీరాలి. అప్పుడే ఆ జీవి పరమార్థిక జీవితాన్ని నిజంగా మొదలు పెడుతుంది. అంతవరకు మనం నిరంతర సాధన చేయవలసింది. స్వానుభూతి లేకుండా మనకు నాస్తికులకు భేదం ఏముంటుంది?
ఈ దివ్యానుభవాన్ని కలిగించుకుంటే ఏకాగ్రత వృతమైపోతుంది. ఈ అనుభవం కోసమై ఉన్న యోగాలన్నీ సహితంగా సక్రమంగా శాస్త్రసమ్మతంగా నియమితమై ఉన్నాయి. ఈ యోగాన్ని శ్రద్ధతో చేయాలి తప్పక సిద్ధిస్తుంది. సర్వ దుఃఖాలు క్షయిస్తాయి, కర్మబీజాలు దగ్ధమైపోతాయి. దాంతో శాశ్వతానంద ప్రదక్షమైన మోక్షం లభిస్తుంది. సో థ్యాంక్ యూ యూర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ చాప్టర్ రాజయోగ సంగ్రహం 8వ అధ్యాయం. నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్.